కాకపోతే అమ్మతో హనీమూన్ ప్లాన్ చెప్పడం మనది బుద్ధి తక్కువ. అవునరా, ఆ మధు చైతన్య శోభనమేమో గానీ మన జీవితం శుభం కాటు లేకుండా పోయింది. వాళ్ళని హనీమూన్ కి పంపడానికి తక్కువలో తక్కువ 50,000 కావాలి. నా ఒంటి మీద నగలన్నీ అమ్మినా 50,000 రావు. అది 24 క్యారెట్లు గోల్డ్ మరి రావటానికి. ఏమండి, మీకు ప్యాకెట్ ఒకటే వచ్చా లేదంటే ఇంకేమైనా పనులొచ్చా? ఇంకానా? అంటే అంటే జేబులు కొట్టడాలు, మెళ్ళొచ్చే ఇల్లు లాగటాలు, ఇట్లాంటివి. ఏం మాట్లాడుతున్నావే? నీ కంటికి నేను యమ దొంగలో ఎన్టీఆర్ లా కనిపిస్తున్నానా? అబ్బా కాదు కాదు, ఎన్టీఆర్ పక్కన ఆలీలా కనిపిస్తున్నారు. చాలే, అసలు అలాంటి పనులు చేస్తే నీకొచ్చే లాభం ఏంటి? ఏమీ లేదండి, ఒక 2 జేబులు 4 చైన్లు కొట్టుకొస్తే చేతి వాళ్ళ హనీమూన్ కి డబ్బులు ఇవ్వచ్చు కదా. ఏంటున్నా వాళ్ళ శోభనం కోసం మా అన్నయ్య దొంగం చేస్తావా? ఏ రంగనాథ్, రంగనాథా ఏంటి మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు పెట్టింది పిలవడానికే కదా. అవును, మరి పిలిస్తే ఫీల్ అవుతావేంటి? లాజిక్కే. చెప్పు, నీకు పశువులకి దూడలు పుట్టించడం ఒకటే వచ్చా? నేను పశువులకు దూడలు పుట్టించడం ఏంటే? గేదెలకి పిల్లల కోసం ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అప్పుడు మీ వల్లే ఆ గేదె తల్లైనట్టు కదా. దేవుడా, నీ అమాయకత్వంతో దూడలకి నన్ను తండ్రిని చేయి. మాకు నీకు దండం పెడతాను. అసలు నీకేం కావాలో చెప్పు. పశువులకి మందులు ఇస్తారు, పశువుల పాకలో పేడెత్తుతారు, పశువుల్ని కాస్తారు, మీ ఇష్టం. కానీ చైతు మధుల శోభనానికి మాత్రం డబ్బులు ఇవ్వాలి. ఒసేయ్, పశువులకి పేడెత్తడం కాదే, ఆ పశువులు అమ్ముకున్నా అంత డబ్బులు రావే. మాకదంతా తెలీదు. ఆ హనీమూన్ ఐడియా మీరే ఇచ్చారు కాబట్టి మీరే ఆ డబ్బులు తీసుకురావాలి. అలా ఫిక్స్ అయిపోయావా? ఎస్. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే ఐడియా, మీ ఇద్దరు మేము చెప్పినట్టు చేస్తామంటే మీరు అడిగినట్టు హనీమూన్ డబ్బులు మేమే ఇస్తాం. అరే 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 నువ్వు ఆగరా, నువ్వు ఉండు. మేము చెప్పినట్టు చేస్తామని మాట ఇవ్వండి. సరే ఇస్తాం. ఊరికే ఇస్తామని చెప్పడం కాదు, చేతిలో చేసి చెప్పాలి మరి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాం, మాట తప్పం. ఒట్టు ఒట్టు ఒట్టు. అయితే మీ ఇద్దరు మీ పుట్టేళ్ళకి ఫోన్ చేసి చెరో 25,000 అడగండి, అవి తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెట్టేయండి. సింపుల్. ఇది మోసం, దగ, అన్యాయం, కుట్ర. దీనికి మేము ఒప్పుకోము. అంటే ఇచ్చిన మాట తప్పుతారా? అబ్బాది ఏదో మరిది కదా అని నమ్మితే ఇంత మోసం చేస్తావా? సరే, ఒక్క నిమిషం బంగారం, ఇదిగో మిమ్మల్ని అడుగు. ఇంటికి ఫోన్ చేసి అడుగు. అరే రంగా, సూపర్ ఐడియా ఇచ్చావురా. మరి ఎవరుకుంటున్నారా రంగా అంటే? మన చేతికి మట్టి అంటకుండా భలే ప్లాన్ వేసాను, చూసావా? పద. అరే వచ్చేస్తున్నారు, జంపు. బుజ్జి, ఏమన్నాడు మీ నాన్న? నీ పేక మొగుడికి పిల్లని ఒకటివే ఎక్కువ, మళ్ళీ డబ్బులు అడిగాడనుకో విడాకులిచ్చి ఇంటికొచ్చేయి అన్నాడు. అంత మాట అన్నాడా? మీ మామ పెద్ద ఎదవని నాకు ముందే తెలుసు, అందుకే డబ్బులు ఇవ్వను అన్నాడు. మా మామ ఇస్తా అని ఉంటాడు. మిమ్మల్ని అంత మాట ఉందా? ఒరే మామా, తప్పు మీరు చేస్తే మా నాన్న అంటారేంటి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? మొగుడు అలా కొట్టకూడదమ్మా. అవునమ్మా, మొగుండు అలా కొట్టకూడదు, ఇలా కొట్టాలి. అవును, ఇంతకీ చెత్త ఐడియాలు అత్తయ్య గారికి ఇచ్చింది ఎవరు? అది
అబ్బబ్బబ్బా ఏం రాజభోగాలు అనుభవిస్తున్నారే. తినడం పడుకోవడం చెప్తా. ఏయ్ లత, ఏయ్ శిరీష, ఏ శిరీష, శిరీష, అత్తయ్య గారు పిలుస్తున్నట్టున్నారే. ఆమె మొక్క పని పాట లేకుండా అలాగే పిలుస్తుందిలే. నువ్వు పడుకో. అమ్మ దొంగ మొహల్లారా, నేను పిలిచినప్పుడల్లా ఇలాగే తిట్టుకుంటున్నారన్నమాట. చెప్తానే లత, శిరీష, లేవండి, లేవండి, లేవండి. అబ్బా సారీ అత్తయ్య గారు, మీరా? ఏంటి పీకల దాకా తిని పీతలు పడుకున్నట్టు పడుకున్నారా? ఏయ్ పని ఎవరు చేస్తారే? పనా? ఏం పని అత్తయ్య గారు? నా కాళ్ళు పట్టడం, నా చేతులు పట్టడం. కాళ్ళు చేతులేనా పీక కూడా అత్తయ్య గారు? ఏయ్ నేను పడుకుంటున్నాను, నువ్వు నా చేతులు పట్టు, అది నా కాళ్ళు పడుతుంది. లేవండి, లేవండి. లేచి కాళ్ళు పట్టండి. ఎవరు కాళ్ళు పట్టాలి? నువ్వే పట్టాలే. అలాగే అత్తయ్య గారు, మీరు పడుకోండి. రెడీ. ఏంటే కాళ్ళు పట్టండి అంటే పసిపిల్లాడికి పౌడర్ రాసినట్టు అంత మెత్తగా పడుతున్నారా? గట్టిగా పట్టండి. అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి అత్తయ్య గారు. ఎక్సర్సైజులు నాకు వచ్చు. అయ్యయ్యో, కాళ్ళు పట్టండి అంటే కాళ్ళు చేతులు ఇలా ఊపుతున్నారంటే రండి, రండి. అబ్బా, అయ్యయ్యో, అయ్యయ్యో, పడుకోండి. అమ్మా, అమ్మా, అయ్యయ్యో, చంపేశారా దేవుడా. అత్తయ్య గారు జరగండి. జరగండి అత్తయ్య గారు. అమ్మయ్యా, మాకు పని చెప్తావా? మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రేపు చూపిస్తా. మైండ్ వాయిస్ లాపి కళ్ళు మూసుకుని పడుకో. ఆ? చేతు వాళ్ళని హనీమూన్ కి పంపించడానికి డబ్బులు సంపాదించే ఐడియా వచ్చింది. నాకు వచ్చిందక్క. ఏంటి అది? ముందు నువ్వు చెప్పక్క. అత్తయ్య గారు ఇప్పుడు మంచి నిద్రలో ఉన్నారే. కామ్గా ఆవిడ దగ్గరున్న తాళం నొక్కేసి బీరువాలో నగలు నొక్కేసావనుకో, అప్పుడు అవి అమ్మేయచ్చు, చేతు వాళ్ళని హనీమూన్ కి పంపించేయచ్చు. సూపర్ ఐడియా అక్క. థ్యాంక్ యూ. ఇంతకీ నీ ఐడియా ఏమిటి? నిన్ను నిద్ర లేపితే ఏదో ఒక ఐడియా చెప్తావు కదా, అదే నా ఐడియా. నాయమ్మే, అతిథులు చూపించవుంటే కొడితే ముక్కు పగిలిపోతుంది. అర్థమైందిగా? తాళం తీసుకొస్తాను, నువ్వు పక్కకి రా. ఆగు.
కలిసి జాగ్రత్తగా అలాగే చంపేస్తావు కదే. అమ్మయ్యా. అయ్యయ్యో లతా శిరీష అయ్యయ్యో ఉసై ఏమైంది మీకు? ఏం చేస్తున్నారే? ఉసై ఏమైంది మీకు? ఉసై లత ఎందుకు 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 తిరుగుతున్నారే? ఉసై ఏమైంది వీళ్ళకి? ఏమైంది మీకు? శిరీష ఉసై ఉసై లత 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 అయ్యయ్యో ఏదో అయ్యింది. దెయ్యం పట్టిందా? ఏం తెలియలేదే. వస్తున్నాను వస్తున్నాను ఆగండి. ఎందుకు 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 తిరుగుతున్నారే? ఉసై అయ్యయ్యో ఉసై ఉసై తాళమే వచ్చే లత నా తాళం తాళమే ఉసై నా తాళం శిరీష నా తాళమే నా తాళమే. ఎంత ధైర్యమే మీకు? నా తాళమే కొట్టేసి నా బీరువాకి కన్నం వేస్తున్నారా? అందుకేనా అటు ఇటు తిరుగుతూ వెధవ నాటకాలు ఆడుతున్నారు? నా తాళం ఇవ్వవే. అడుగుతుంటే మాట్లాడరేంటే? నా తాళం నాకు ఇవ్వు. నా తాళం ఇవ్వు. నా తాళం ఉసై నా తాళమే. నా తాళం ఇవ్వు. మిమ్మల్ని ఆగండి ఆగండి. పాపం వాళ్ళని అనకండి. వాళ్ళకేం తెలీదండి. ఎందుకు తెలీదమ్మా? దాన్ని స్లీప్ వాక్ అంటారు అత్తయ్య గారు. అంటే నిద్రలో నడకనమాట. నిద్రలు నడక? గాడిద గుడ్డేం కాదు. వీళ్ళిద్దరూ బీరువా వైపే వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే వచ్చుంటారు. నువ్వుండమ్మా. 4 పీకితే వీళ్ళే నిజం చెప్తారు. వీళ్ళని అయ్యో ఆగండి అత్తయ్య గారు. పాపం ఇదో రకం వ్యాధి అత్తయ్య గారు. ఇదొస్తే నిద్రలో నడికే కాదు అత్తయ్య గారు, నిద్రలో తిండి కూడా తింటారు. కావాలంటే చూడండి. ఒక్క నిమిషం. పాపం బుర్ర తక్కువ మధు. మా యాక్టింగ్ చూసి నమ్మేసినట్టుంది. ఫుల్లుగా కుమ్మేద్దాం. ఇప్పుడు చూడండి అత్తయ్య గారు. చూడండి. అయ్యయ్యా ఏంటమ్మా ఇలా తింటున్నారు? చూసారా అత్తయ్య గారు? ఇది నిజమేనంటావమ్మా? వాళ్ళే వారే అత్తయ్య గారు. ఇంకా నమ్మకం కలగలేదా? ఈ వ్యాధి ఉంటే నిద్రలో తిండే కాదు, నిద్రలో డాన్స్ కూడా వేస్తారు. కావాలంటే చూడండి. అలాగా? ఏం చేస్తుంది ఇది? అద్భుతంగా డాన్స్ చేసి మెప్పించేద్దాం. నేనేమైనా తక్కువ తిన్నానా? నా టాలెంట్ కూడా చూపిస్తా.
ఇది ఆపమ్మా, ఆపు. ఛీ, ఈ డాన్స్ చూడలేక చస్తున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ వ్యాధి నిజమేమో అనిపిస్తోందమ్మా. ఈ వ్యాధికి ఇంకో లక్షణం కూడా ఉంది అత్తయ్య గారు. ఏంటమ్మది? మీరు వాళ్ళకి చెవిలో ఏది చెప్తే అది చేసేస్తారు. అవును, ఏది చెప్తే అది చేస్తారా? కావాలంటే ఒకసారి చెప్పండి అత్తయ్య గారు. నాకు దండం పెట్టండి. అయ్యో 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 అయ్యో, ఇందులో ఇన్ని అవకాశాలున్నాయా? అది తెలియక అనవసరంగా పని వాళ్ళని పెట్టుకున్నానమ్మా. ఇదిగో రేపటి నుంచి వాళ్ళందరినీ తీసేసి వీళ్ళు నిద్రపోయాక నిద్రలో వీళ్ళతో అన్ని పనులు చేయిస్తానమ్మా. దుర్మార్గురాలా, ఏదో తప్పించుకుందాం కదా అని మీ నటిస్తుంటే దీన్ని కూడా వాడేసుకుంటున్నావా? నువ్వు బాగుపడవే. ఇంకేదైనా చెప్పండి. మీరిద్దరు కొట్టుకోండి. చాలా ఆపండి, ఆపండి. అమ్మ మధు, ఇలా అయితే ఎలాగమ్మా? ఇదో పెద్ద రోగం అత్తయ్య గారు. వీళ్ళు నిద్రలో ఏం చేస్తారో వాళ్ళకి గుర్తుండదు. అలాగా? అలా అయితే ఎలాగమ్మా? అయ్యో అత్తయ్య గారు, మీ బీరువా ఓపెన్ చేశారు. నా బీరువా, నా బీరువా, నా తాళం. అయ్యో నా బీరువా, అయ్యో నా బీరువా ఓపెన్ చేస్తున్నారమ్మా. అయ్యో నా నగలు తీస్తున్నారు. అయ్యో నా నగలు. అయ్యో ఈ వ్యాధి తగ్గడానికి చిన్న చిట్కా ఉంది అత్తయ్య గారు. ఏంటమ్మది? అయ్యో ఇదేంటమ్మా? ఇది వాళ్ళ దగ్గర అక్కడ పెడతాను. తీసారనుకోండి, అప్పుడు వాళ్ళకి వ్యాధి ఉన్నట్టు. ఓకే, లేదనుకోండి వ్యాధి లేనట్టు. దెబ్బకి రోగం దించొద్దాం. అయ్యో నా నగలమ్మా. అయ్యో ఏంటమ్మా, వాళ్ళు పట్టుకోవడం లేదు? కొంపదీసి ఇదంతా యాక్టింగా? లేదత్తయ్య గారు, నిజమే. మీరు ఒకసారి ఉండండి. లతక్క పట్టుకోండి. లేదంటే అత్తయ్య గారు అబద్ధం అనుకుంటున్నారు. పట్టుకోండి. శిరీషక్క పట్టుకోండి. తీసారనుకోండి, అప్పుడు వాళ్ళకి వ్యాధి ఉన్నట్టు. ఓకే, లేదనుకోండి వ్యాధి లేనట్టు. నిజమేనమ్మా, వ్యాధి ఉంది.